2029 లోక్సభ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేసి తీరాలని మోదీ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో నియోజకవర్గాల పునర్విభజనను ముడిపెడుతూ తీసుకువచ్చిన బిల్లు లోక్సభలో వీగిపోయినప్పటికీ దీనిపై ముందుకే వెళ్లాలని భావిస్తోంది. అయితే మళ్లీ బిల్లు తెచ్చే విషయంలో హడావిడి పడకుండా మొదట రాజకీయ ఏకాభిప్రాయం సాధించాలని నిర్ణయించింది. ప్రాంతీయ పార్టీలతో చర్చలకు శ్రీకారం చుట్టింది. డీఎంకే, టీఎంసీ, ఎన్సీపీ, ఉద్ధవ్, శివసేనలతో ఒక దఫా సంప్రదింపులు కూడా జరిపినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత లోక్సభలో 543 సీట్లు ఉన్నాయి. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఈ సంఖ్యను ఖరారు చేశారు. ఇప్పుడు దానిని మార్చడం ఆషామాషీ కాదు. వివిధ రాష్ట్రాల ప్రాతినిధ్య సమతుల్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే మళ్లీ బిల్లు తెచ్చే విషయంలో హడావిడి పడకుండా మొదట రాజకీయ ఏకాభిప్రాయం సాధించాలని నిర్ణయించింది. ప్రాంతీయ పార్టీలతో చర్చలకు శ్రీకారం చుట్టింది. డీఎంకే, టీఎంసీ, ఎన్సీపీ, ఉద్ధవ్, శివసేనలతో ఒక దఫా సంప్రదింపులు కూడా జరిపినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత లోక్సభలో 543 సీట్లు ఉన్నాయి. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఈ సంఖ్యను ఖరారు చేశారు. ఇప్పుడు దానిని మార్చడం ఆషామాషీ కాదు. వివిధ రాష్ట్రాల ప్రాతినిధ్య సమతుల్యంగా ఉండాల్సిన అవసరం ఉంది.